చెప్పు చంద్ర. ప్లాన్లో పార్ట్ 1 ఫినిష్ అయింది. సావిత్రిని మత్తులో పడేసి తీసుకొచ్చి గదిలో పడేశాను. నువ్వు చాలా షార్ప్ చంద్ర. ఏం చెప్పినా తక్కువని చేసేస్తా. నీ ఆతృత నీకుంటే నా ఆతృత నాకు ఉంటుందిగా. సావిత్రిని దూరం చేస్తే సత్యకి దగ్గర అవ్వచ్చని నువ్వు ఎంత ఆత్రంగా ఉన్నావో, సత్యకి దూరం చేస్తే నేను సావిత్రికి దగ్గర అవ్వచ్చు కదా అని నేను ఆత్రంగా ఉన్నాను. ఓకే, కష్టం ఇద్దరిది, లాభం కూడా ఇద్దరిది. సావిత్రి నేను చూడలేదుగా. నో ఛాన్స్. చూసే అవకాశం నేనెందుకు ఇస్తాను? అదే జరిగితే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదుగా. ఓకే, తను జాగ్రత్త. మన ప్లాన్ పూర్తయ్యే వరకు స్పృహ రాకూడదు. అదంతా నేను చూసుకుంటాలే గాని సావిత్రి మొబైల్లో నువ్వు చెప్పినట్లే అంతా చేశాను. మరి ఫోన్ నీకు ఇవ్వాలిగా. ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికో ఎందుకో, ఇంట్లోనే ఉన్నాను, ఇంటికి తెచ్చివ్వు. అలాగే. మరి ప్లాన్ పార్ట్ 2 పరిస్థితి ఏంటి? అది నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా ఆ ఫోన్ తెచ్చివ్వు. ఓకే. సారీ బంగారం, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానా? ఇదంతా మన కోసమే, మనిద్దరం ఒక్కటవడం కోసమే. మేడం, కొరియర్. ఎవరికొచ్చింది? ఊర్మిళ గారికి. ఊర్మిళ గారంటే మీరేనా? నేనే. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం.
అక్కడ చంద్ర సావిత్రిని కిడ్నాప్ చేసి కూర్చున్నాడు. మిగిలిన పని నేను చూడాలి. ఈ టైంలో ఈ ఫోటోలు, ఈ గోలేంటి? అసలు నా గురించి ఇన్ని వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నాకు ఫోన్లు చేసి నన్నెందుకు భయపెట్టాలని చూస్తున్నారు? చెప్పు చంద్ర. చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. ఏంటి డైలాగ్ లేదు? ఫోన్ కట్ అయిందా, వాయిస్ కట్ అయిందా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేశా? ఏం కావాలి నీకు? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా చెప్పు? నేను ఎవరు అన్నది నీకు అనవసరం. కారణం లేకుండా టార్గెట్ చేయలేదు. నాకేం కావాలో నిదానంగా చెప్తా. కొరియర్ అందిందా? అందులో ఉన్నవన్నీ నీ గురించే. చూసావా? చూసే ఉంటావులే. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలాంటి చిల్లర పనులు చేసేది నువ్వే. కిడ్నాప్ చేయడాలు, మర్డర్లు చేయడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు నీకలవాటు. మరెందుకు ఇలా చేస్తున్నావు? కారణం ఉంది. ఏంటది? నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఫోన్ చేయలేదు నేను. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఎవడే ఆ చంద్ర? వాడితో తెగ మీటింగ్స్ పెడుతున్నావు. అయినా పేరోల్ మీద బయటకు వచ్చిన వాడితో నీకేంటి పని? మళ్ళీ ఏ దరిద్ర ప్లాన్ వేశావు? ఎవరి కాపురం కూలిద్దామని చూస్తున్నావు? నా గురించి ఇన్ని వివరాలు తెలుసంటే నేనెలాంటి దాన్నో తెలిసే ఉంటుందిగా. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. ఏం చేయగలవే నువ్వు? నీకు పంపిన అదే కొరియర్ కమిషనర్ ఆఫీస్కి పంపించాననుకో, ఏంటి నీ పరిస్థితి? నీ గురించి నాకంతా తెలుసు. నా గురించే నీకేమీ తెలీదు. నువ్వు దెబ్బ కొడితే రక్తం వస్తుంది, అదే నేను కొడితే ప్రాణం పోతుంది. నీకు నాకు అంత తేడా ఉంది. ఇప్పటి వరకు నీకు నాకు జరిగింది పరిచయ కార్యక్రమం మాత్రమే. అసలు కథ ఇక మొదలవుతుంది. తప్పు తప్పుకి నీకో శిక్ష ఉంటుంది. ఏడవడానికి కన్నీళ్లు రావు, బాధ చెప్పుకోవడానికి మాటలు రావు. బ్రతికే ఉంటావు, ప్రాణం పోతూ ఉంటుంది. వెయిట్ చేయి, ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దు గాని. అమాయకుల్ని నువ్వేడిపించడం కాదే, ఏడిపించడం ఎలాగో నీకు నేను నేర్పిస్తాను. ఓకే, నేను చెక్ చేస్తున్నాను. మ్యాటర్ కన్ఫర్మ్ కాగానే చెప్తాను. సార్, ఎస్, మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు? మహాలక్ష్మి, నువ్వా?
లోపలికి రమ్మా. కూర్చో. ఎలా ఉన్నావు? వర్క్ ఎలా ఉంది? మీ వాళ్ళతో మళ్ళీ ప్రాబ్లం ఏం లేదుగా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఉదయం నుంచి వదిన కనిపించట్లేదన్నయ్య. ఉదయాన్నే నాకంటే ముందే సూపర్ మార్కెట్ కని బయలుదేరింది, కానీ అక్కడికి రాలేదంట. ఇంటికి కూడా రాలేదు. ఏమైందో ఏమిటో అర్థం కావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వదిన కనిపించట్లేదంటుంటే ఏం మాట్లాడవేంటన్నయ్యా? ఏం మాట్లాడమంటావు? అయినా కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అలా అంటే ఎలా అన్నయ్యా? ఉదయం అనగా వెళ్ళి ఇప్పటి వరకు రాలేదంటే ఏం జరిగిందో ఏంటో అని భయంగా ఉంది. దానికి నన్నేం చేయమంటావమ్మా? దూరం దూరం అంటూ నన్ను దూరంగా పడేసి తన ఇష్టానికి తను ఉంటోందిగా. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తోందో నాకెలా తెలుస్తుంది? మరి వదిన గురించి తెలుసుకునేది ఎలా అన్నయ్యా? నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. నువ్వు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నేను నేనిచ్చే డబ్బు అవసరం లేదన్న మీ వదినికి నేను పట్టించుకుంటే మాత్రం ఇష్టం ఉంటుందా? తనే వస్తుందిరే, వదిలే. అన్నయ్య, నాకు చాలా పనుందమ్మా. వద్దనుకున్న వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు. నన్ను వదిలేసేయ్. యవ్ని, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి వెళ్తోంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి కదూ? అవును. ఏదైనా పని మీద వచ్చిందా? ఏమైందంటండి? మీరు అదోలా ఉన్నారు. సావిత్రికి ఒంట్లో ఏమైనా బాగోలేదంటనా? అదేం లేదు. మరి సూపర్ మార్కెట్ కని వెళ్ళిందట. అక్కడికి వెళ్తే అక్కడ లేదట. ఉదయం నుంచి కనిపించడం లేదంట. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదైనా చేయమంటూ వచ్చింది. సావిత్రి కనిపించట్లేదా? మరి ఆ విషయం తెలుసు కూడా ఇంత నింపాదిగా ఉన్నారేంటి? మరేం చేయమంటావు? నేనంటే ఇష్టం లేనప్పుడు నేనేదైనా చేసినా ఇష్టం ఉండదు. ఏంటండి ఏదో పరాయి వాళ్ళ గురించి మాట్లాడినట్లు? తనకి నేను పరాయివాణ్ణే కదా. ఊరుకోండి. సావిత్రి అనుకుంటే సరిపోతుందా? తన మెడలో మీరు కట్టిన తాళుంది. మీరిద్దరు దూరంగా ఉన్నా అందరి దృష్టిలో భార్యాభర్తలే. అందుకని ముందు వెళ్ళి సావిత్రి ఏమైందో ఏంటో తెలుసుకుందాం పదండి. నాకిక్కడ చాలా పనుంది. ఉంటే ఉండనివ్వండి. కట్టుకున్న భార్య కనిపించట్లేదన్నప్పుడు మీరిలా మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడు నేనేమన్నా చేసినా అలా చేయడానికి మీరెవరు అంటే నేనేం చేయాలి? మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైందిలేండి. ఆ రోజు సావిత్రి చంద్రాన్ని కలిసి రావడం చూశాకే కదా మీరిలా తయారయ్యారు. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు. రేపు తనకేదైనా జరిగిందనుకో నలుగురు మిమ్మల్ని అంటారు. భార్య కనిపించట్లేదంటే
భర్త పట్టించుకోలేదు అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మీ గురించి అలా మాట్లాడడం నేను తట్టుకోలేను. వెళ్దాం పదండి. నా మాట వినండి ప్లీజ్, పదండి. ప్లీజ్ లేవండి. పదండి. సత్య గారు, మీరు కార్ తీయండి. చిన్న మీటింగ్ ఉంది, వాళ్ళకి ఈవినింగ్ వస్తారని ఫోన్ చేసొస్తాను. ఆ రోజు గుడిలో ఒక్క క్షణంలో మిస్ అయ్యావు సావిత్రి. ఆ రోజు నీ మెళ్ళ తాళి కట్టేసుంటే నీకు నాకు ఇద్దరికీ కష్టాలుండేటివి కాదు. నేనే కిడ్నాప్ చేసి, నేనే కాపలా ఉండి, రేపు నేనే చాలా డ్రామా ప్లే చేయాలి. ఏంటో నీ ఎంట్రీతో నా జీవితమే మారిపోయింది. చెప్పు ఊర్మిళ. ఎలా ఉందది? మత్తుగా నిద్రపోతుంది. ప్లాన్లో పార్ట్ 2 మొదలైంది. సత్యని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఓకే. ఈ పార్ట్ ఫినిష్ అయ్యే వరకు నీ ఫోన్ పని చేయకూడదు. స్విచ్ ఆఫ్ చేసేయ్. అలాగే. బయట సత్య వెయిటింగ్, నేనుంటాను. సార్, ఏంటి ఈ రోజు నీది నిద్రపోయే డ్యూటీనా? అంటే సార్ రాత్రి తెలుసులే, కాస్త నైట్ డ్యూటీలు తగ్గించు. దొరికారు కదా అని వీధికో సెటప్ పెడితే ఇలాగే ఉంటుంది. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇదిగో కాస్త అల్లం వేసి, కొంచెం చక్కెర వేసి, అటు చిక్కగా కాకుండా ఇటు పల్సగా కాకుండా మంచి స్ట్రాంగ్ టీ చెప్పవయ్యా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చెప్పండి. సత్య గారని మా కంపెనీ ఎండి గారు. ఓకే, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం తర్వాత, ఈయన చాలా మంచి మనిషి. స్టేషన్లు, కేసులు ఇలాంటివన్నీ ఈయనకిష్టం ఉండదు. సో కొంచెం హడావిడి చేయకుండా హెల్ప్ చేయండి. సరే, కేసు ఏంటో చెప్పండి. సార్ వాళ్ళ భార్య ఉదయం నుంచి కనిపించట్లేదంట. ఇంట్లో ఉన్న భార్య కనిపించకపోవటం ఏంటి? ఇంట్లో అంటే వేరే కారణాల వల్ల భార్యాభర్త ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. మరి కనిపించడం లేదని ఎలా తెలిసింది మీకు? సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. దూరంగా ఉంటున్నారు కదా, మరి మా కంప్లైంట్ ఇవ్వడానికి కారణం? దూరంగా ఉంటున్నా మా సత్య గారికి భార్య అంటే ప్రాణం. ఇలా అని తెలిసా కూడా పట్టించుకోకుండా ఎలా ఉంటారు? కొంచెం తను ఏమైందో ఏంటో త్వరగా తెలుసుకోండి. మా డ్యూటీ అదే కదండి. సరే, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి ఆమె ఉంటున్న ఇంటికి వెళితే మంచిది. సరే, వెళ్దాం పదండి.
సావిత్రి ఒకప్పుడు నీ భార్య, ఇప్పుడు కాదు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. సావిత్రి కళ్ళలో నీళ్ళు వస్తే నేను చూడలేను.